హైదరాబాద్ నగరంలో ఎన్నెన్నో గుళ్ళు గోపురాలు. ఈ గుడికున్న ప్రత్యేకత ఏమిటంటే, గుడిని ఆనుకుని ఓ పెద్ద గోశాల నిర్మితమై ఉంది. దేవుడి దర్శనంతో పాటు గోసేవకి కూడా అవకాశం ఉండటంతో ఆ ప్రాంగణమంతా అన్ని రోజులూ భక్తులతో కోలాహలంగా ఉంటుంది. గుళ్ళో ప్రదక్షిణ చేసివచ్చి, గుడి బయట అరుగుమీద కూర్చున్నాడు రామకోటి. పరిసరాలను ఆసక్తిగా గమనిస్తుండగా అతనికి కాస్త ఎడంగా రైమంటూ దూసుకొచ్చి ఆగింది ఓ కారు. యాధాలాపంగా కారులోంచి దిగుతున్న వ్యక్తిని చూశాడు. ఇంచుమించు తన వయసే ఉంటుంది. అంటే 60కి 1-2 అటూ ఇటుగా. తెల్లటి సూటు బూటుతో సమున్నత శరీరంతో అందర్నీ ఆకట్టుకునేటట్టు దర్పంగా కనిపిస్తున్నాడు. నుదుట ధరించిన కుంకుమబొట్టు శ్రీకృష్ణుడి చేతిలోని సుదర్శన చక్రంలా ధగధగా మెరిసిపోతుంటే, అలాగే కళ్ళార్పకుండా చూడసాగాడు. చూడగా చూడగా ఆ మొహాన్ని ఎక్కడో, ఎప్పుడో చూసినట్టుగా అనిపించసాగింది. ముఖ్యంగా ఆ బొట్టు తనకు చిరపరిచితం. అదే ఎక్కడ? అలా చూస్తుండగానే అతను జనంలో కలిసిపోయాడు. రామకోటి మాత్రం చూసిన ఆ మొహాన్ని గుర్తుకి తెచ్చుకునే ప్రయత్నం మానలేదు. జీవితంలోని అన్ని దశలను తరచి చూసుకుంటూ వెనక్కెళుతున్న రామకోటి చివరకు ఆ మొహాన్ని గుర్తుకి తెచ్చుకోగలిగాడు. వెంటనే తన బాల్యంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు తనకు 13 ఏళ్ల వయసు ఉండవచ్చు. 8వ క్లాసు చదువుతున్నాడు. ఆ రోజు తను క్లాసులోకి అడుగుపెట్టగానే, మొహాన పెద్ద కుంకుమ బొట్టుతో బెంచి మీద కూర్చున్న ఓ కొత్త మొహం కనిపించింది. అతడే తర్వాత అందరిచేత శంకరనారాయణగాను, తనలాంటి అల్లరి పిల్లల చేత బొట్టుగాడుగాను పిలవబడేవాడు. ఎందుకంటే ఏనాడు మొహాన బొట్టు లేకుండా స్కూలుకి రాలేదు మరి. ఇప్పుడు చూసిన ఈ బడాబాబే ఆ బొట్టుగాడు. ఇప్పుడెలా దర్జాగా ఉన్నాడో అప్పుడు అలాగే దబ్బపండు రంగులో నీటుగా, బొద్దుగా ఉండేవాడు. అతను ఆ ఊరికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చిన తహసీల్దారుగారి అబ్బాయని, కలవారి కుటుంబం అని తర్వాత తెలిసింది. అందుకు సాక్ష్యంగా రోజూ చెదరని క్రాఫ్, నలగని బట్టలతో, పాలిష్ చేసిన షూస్తో ఆడంబరంగా క్లాసులోకి ప్రవేశించేవాడు. అతని అదృష్టానికి క్లాసు పిల్లలంతా నోరెళ్లబెట్టి చూస్తుండేవాళ్లు. ఆ రోజుల్లో క్లాసులో సగం మందికి కాళ్లకు చెప్పులు కానీ ఒంటిమీద చిరగని బట్టలు కానీ ఉండేవి కావు. అప్పట్లో అందరికీ ఒక్కటే స్కూలు, గవర్నమెంటు స్కూలు. డబ్బుతో పాటు తండ్రి తహసీల్దారు కావడంతో టీచర్లు శంకరనారాయణను ప్రత్యేకంగా చూసేవాళ్లు. శంకరనారాయణ మాత్రం వాటిని తలకెక్కించుకోకుండా అందరినీ కలుపుకోవాలని, అందరితో కలిసిపోవాలని ఆరాటపడేవాడు. చిరుతిళ్లు తీసుకొచ్చి క్లాసులో పంచుతూ ఉండేవాడు. తను తన ఫ్రెండ్సు మాత్రం వాటిని తీసుకోకుండా అతన్ని దూరంగానే ఉంచేవాళ్లు. ఈ అకారణ కోపం ఎందుకో తెలిసేది కాదు. అతను డబ్బున్నవాడు, తాము డబ్బులేని వాళ్ళు. ఇది మాత్రం అర్థమయ్యేది. ఇంకా చదువు విషయానికొస్తే తనకి తన ఫ్రెండ్స్కి చదువు తక్కువ, అల్లరెక్కువ. శంకరనారాయణ మాత్రం ప్రతి క్లాసులోనూ ఫస్టే. పైగా బుద్ధిమంతుడు, చురుకైనవాడు. సందేహాలుంటే ధైర్యంగా అడిగేవాడు. ఆ రోజుల్లో సరిగ్గా చదవకపోతే ఒకరిద్దరు టీచర్లు సమాధానం చెప్పిన విద్యార్థి చేత చెప్పని విద్యార్థికి చెంపదెబ్బలు వేయించేవాళ్లు. ఆ చేదు అనుభవం ఓసారి తనకి ఎదురైంది. అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదని, శంకరనారాయణ చేత టీచరు తన చెంపను పగలగొట్టించాడు. పాపం శంకరనారాయణ మొదటిసారి కొట్టినప్పుడు అంటనట్టుగానే కొట్టాడు. అది చూసి, ఏం, గంధం రాస్తున్నావా? గట్టిగా ఉరిమాడు టీచరు. అంతే, ఈసారి చాలా గట్టిదెబ్బే కొట్టాడు. అప్పట్లో ఆ చెవికి రాగిపోగు ఉండేది. ఆ దెబ్బకి అది చెంపకి లోతుగా గుచ్చుకుని రక్తం చిమ్మింది. తన గుండె మండింది. ఆ మచ్చ ఇప్పటికీ అలాగే ఉంది. ఎప్పుడు అద్దం చూసినా ఆ బొట్టుగాడి మోహమే గుర్తుకొస్తుంది. రామకోటి ఇలా గత జ్ఞాపకాల ప్రవాహంలో ఉండగానే, గుడి బయటకొచ్చిన శంకరనారాయణ గోశాలలోకి ప్రవేశించి, అక్కడున్న ప్రతి గోవుకి పళ్ళు గడ్డి తినిపిస్తుంటే, అతని వెంట వచ్చిన వాళ్లు వాటికి పసుపు కుంకుమలు రాసే పనిలో పడ్డారు. ఇక్కడ దీని గురించి కూడా కొంత చెప్పాల్సి ఉంది. 10వ తరగతి చివర్లో జరిగిన సంఘటన అది. మండుటెండలు, ఒంటిపూట బళ్ళు. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం ఊళ్ళో ఉన్న చెరువు గట్టుపైన కొంతమంది పిల్లలు ఆడుకుంటుంటే, కొద్దో గొప్పో ఈత వచ్చిన వాళ్లు చెరువులో దిగి ఒడ్డునే ఈత కొడుతున్నారు. వాళ్లల్లో శంకరనారాయణ కూడా ఉన్నాడు. అంతలోనే పెద్దగా అరుపులు కేకలు వినిపించి చూస్తే, ఈత బాగా రాని శంకరనారాయణ చెరువు మధ్యలోకెలా వెళ్లాడో తెలీదు. చేతులు రెండూ ఎత్తిపెట్టి గట్టిగా కేకలు పెడుతున్నాడు. ఆ ప్రదేశమంతా మట్టిని తవ్వేసిన గుంతలు ఉండటంతో 2-3 మునిగి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. పిల్లలు తప్పించి జనసంచారం లేదు. ఒడ్డున మొలిచిన పిచ్చిమొక్కల్ని తింటూ ఆవులు గేదెలు మాత్రం కనిపిస్తున్నాయి. భయంతో శంకరనారాయణ ఇంకా అలాగే కేకలు పెడుతున్నాడు. అప్పటివరకు ఈత కొడుతున్న పిల్లలు భయంతో ఒడ్డుకొచ్చేస్తున్నారు. శంకరనారాయణను రక్షించాలంటే తన ఒక్కడి వల్లనే సాధ్యం. ఈతలో ఆ ప్రదేశమంతా తనకు కొట్టిన పిండి. ఆ సంగతి శంకరనారాయణకు కూడా తెలుసు. కాని తన మనసు ముందుకి ఉరకనీయడం లేదు. నీకెందుకులే, ఊరుకో అన్నట్టుగా వెనక్కు లాగుతోంది.
అక్కడ శంకరనారాయణ ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. క్షణాల్లో మునిగిపోయేటట్టుగా ఉన్నాడు. అయినా తన మనసు కరగలేదు. అదే క్షణంలో అనూహ్యంగా కల్లో కూడా ఊహించని దృశ్యాన్ని చూశాడు. ఒడ్డునే ఉండి గడ్డిని మేస్తున్న పశువుల్లోంచి ఓ ఆవు అంబా అంటూ పెద్దపెట్టున ఒక్క అరుపు అరిచి ఆగమేఘాల మీద చెరువులోకి పరుగులు పెట్టింది. చెరువులోకి దిగేముందు శంకరనారాయణ ఆ ఆవు గంగడోలు దువ్వి దాని తల నిమిరి దిగటం చూశాడు. మొహం మీద గోధుమ వర్ణం ఉన్న ఆ ఆవు శంకరనారాయణ ఇంటి ముందే తిరుగుతూ కనిపించేది. అతనితో పాటు ఆ ఇంట్లో వాళ్లు కూడా ఎప్పుడూ ఏదో ఒకటి దాని నోటికి అందిస్తూనో చేత్తో దాన్ని తడుముతూనో కనిపించేవాళ్లు. చూస్తుండగానే ఆ ఆవు ఎలా చేరిపోయిందో అంత వేగంగా శంకరనారాయణ దగ్గరికి చేరిపోయింది. శంకరనారాయణ ఆవు పైన ఎక్కి కూర్చోటం చేతకాక దానిమీద బోర్లా పడుకుండిపోయాడు. మొత్తానికి ఆవు ఈదుకుంటూ రొప్పుకుంటూ శంకరనారాయణను ఒడ్డుకి చేర్చేసింది. చాలా కాలం ఊరంతా ఆ సంఘటనను వింతగా చెప్పుకున్నారు. అప్పట్నుంచి ఇంటి ముందుకొచ్చిన గోవులను తరమటం మానేశారందరూ. 10వ క్లాసు ఎగ్జామ్స్ పూర్తి కాగానే శంకరనారాయణ వాళ్ల నాన్నకి ట్రాన్స్ఫర్ కావడంతో ఊరు వదిలి వెళ్లిపోయాడు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అతన్ని ఇదే చూడటం, వెళ్లి పలకరించాలని మనసు లాగుతున్నా తను ఉన్న పరిస్థితి రామకోటికి ఆ ధైర్యాన్నివ్వడం లేదు. 35 ఏళ్ల క్రితం హైదరాబాద్కొచ్చి చాలీచాలని జీతంతో ఓ ప్రైవేటు కంపెనీలో స్థిరపడిపోయాడు. చదువుకి తగ్గ ఉద్యోగం లేని కొడుకు, ఇంకో నెలలో జరగనున్న కూతురు పెళ్లికి డబ్బు సమకూర్చుకోలేని ఆర్థిక దుస్థితి. ఇలాంటి తను వెళ్లి పలకరించటానికి తమది కృష్ణ కుచేలుల స్నేహం కూడా కాదు. రామకోటి ఇలా అంతర్మథనంలో ఉండగానే శంకరనారాయణ కారెక్కి వెళ్లిపోయాడు. రామకోటి మనసు ఉసూరుమంది. వారం రోజుల తర్వాత ఆ రోజు రాత్రి సడన్ గా రామకోటికి గుండెల్లో నొప్పి రావడంతో హుటాహుటిన కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. చూసిన డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలంటూ అందుకెంత ఖర్చవుతుందో లెక్కలు వేసి చెప్పారు. స్పృహలోనే ఉన్న రామకోటికి అంత నొప్పిలోనూ ఖర్చు మాట వినగానే గుండె జల్లుమంది. అంత డబ్బు తన దగ్గర లేదు. పిల్ల పెళ్లికోసం దాచుకున్న డబ్బు మాత్రమే ఉంది. తన ప్రాణం పోయినా ఫర్వాలేదు, దాన్ని మాత్రం వాడొద్దని తన వాళ్లకు చెప్పాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. కానీ నోటివెంట మాటలు రావడం లేదు. ప్రభుత్వాలు కల్పించిన ఆరోగ్య భద్రతా కార్డులు పట్టుకుని హాస్పిటల్కి వచ్చేశారు. తీరా వచ్చాక అవి ఈ హాస్పిటల్లో లేవంటున్నారు. ఆలోచించడానికి కూడా టైమివ్వకుండా లేటు చేస్తే ప్రాణానికే ప్రమాదమని హెచ్చరికలు చేస్తున్నారు. కుదిరిన కూతురి పెళ్లి ఏమవుతుందోనన్న ఆందోళన తప్పించి రామకోటి మనసులో మరే ఆలోచనలూ లేవు. ఈ లోపల నొప్పి ఎక్కువై తల వాల్చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అతనికి తెలియదు. రెండో రోజు కళ్ళు తెరిచి చూసిన రామకోటికి చుట్టూ నిలబడ్డ తనవాళ్లు కనిపించారు. తనింకా బతికే ఉన్నాడన్న సంగతి అర్థమైంది. తను స్పృహ కోల్పోయిన తర్వాత ఏం చేయాలో తెలియక తనవాళ్లు కొట్టుమిట్టాడుతుంటే మరో ఇద్దరితో కలిసి అటుగా వచ్చిన ఓ డాక్టరుగారు స్ట్రెచరు మీద ఉన్న తనను చూడటం, నిమిషాల్లో తనను అడ్మిట్ చేయించి ఆపరేషన్కి ఏర్పాట్లు చేయించడం జరిగిందట. ఇంకా ఆశ్చర్యంగా డిపార్టుమెంట్ హెడ్గా ఆపరేషన్ ఆయనే చేశాడట. తమ నుంచి పైసా ఖర్చు లేదు, అంతా ఆయనే చూసుకున్నాడన్నారు. ఆయన గురించి చెప్పకుండా తమ కుటుంబ విషయాలు అడిగి తెలుసుకున్నాడట. ఎవరా డాక్టరు, అతడికి తనకు ఉన్న సంబంధం ఎలాంటిది, ఎప్పటిది? రామకోటి మనసు పరిపరి విధాల ఆలోచిస్తుండగానే పెద్ద డాక్టరుగారు రౌండ్స్కి వస్తున్నట్టుగా తెలిసింది. అంతటా నిశ్శబ్దం. రామకోటి సత్తువనంతా కూడగట్టుకుని తల పక్కకి తిప్పి ఉత్కంఠగా చూస్తుండగానే పెద్ద డాక్టరుగారు వెనుక ఇంకొంతమంది డాక్టర్లు వడివడిగా రామకోటి బెడ్ దగ్గరికి వచ్చేశారు. ముందుగా వచ్చిన ఆ పెద్ద డాక్టరుని చూసిన రామకోటి ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయాడు. సర్వేంద్రియాలు ఒక క్షణం పనిచేయడం మానేశాయి. ఆ డాక్టరెవరో కాదు, ప్రతి సందర్భంలోనూ బొట్టుగాడి గా తనచేత హేళనగా పిలవబడ్డ శంకరనారాయణే ఈ డాక్టరు. ఇప్పుడు మొహాన ఆ బొట్టు అలాగే వెలిగిపోతోంది. ఏం రామకోటి, ఎలా ఉన్నావ్? చాలా కాలం తర్వాత కలిశాం, ఆప్యాయంగా భుజం తడుతూ అడిగాడు. గొంతు తడారిపోయి రామకోటికి నోటమాట రావటం లేదు. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఓ డాక్టరుగా స్టెతస్కోప్తో పరీక్షిస్తూ అడిగాడు శంకరనారాయణ. బలవంతాన లేవన్నట్టుగా తలూపాడు. వారం క్రితం కనిపించినప్పుడు ధైర్యం చేసి దగ్గరికెళ్లలేకపోయాడు. ఇప్పుడిలా లోపల ఏదో తెలియని ఉద్విగ్నతతో సతమతమవుతున్నాడు రామకోటి. హెల్త్కే సంబంధించి మరికొన్ని ప్రశ్నలు వేయడం, స్పృహలేనట్టుగా రామకోటి చెప్పడం జరిగింది. జరిగేదంతా రామకోటి కుటుంబ సభ్యులు తెల్లబోయి చూస్తున్నారు. శంకరనారాయణ చిన్న సైగతో మిగిలిన డాక్టర్లంతా బయటికెళ్ళిపోయారు. రామకోటి, ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది, స్టూలు మీద కూర్చుంటూ అన్నాడు శంకరనారాయణ. రామకోటి అలాగే చూస్తున్నాడు. లోపల అపరాధ భావం అతన్ని కుంగదీస్తోంది. ఎందుకో తెలుసా? డబుల్ కొటేషన్. తెలీదన్నట్టుగా తలూపాడు. చిన్నప్పుడు నిన్ను చెంపదెబ్బ కొట్టినప్పుడు రోషంగా నువ్వు నాకేసి చూసిన చూపు ఏదో ఒక సందర్భంలో తరచుగా నాకు గుర్తుకొస్తూనే ఉంటుంది.
వచ్చినప్పుడు నన్ను నేను క్షమించుకోలేకపోతుండేవాణ్ణి. ఇప్పుడు మనసుకెంతో రిలీఫ్గా ఉంది. వయసు మీద పడ్డా నీ మోహంలో పెద్దగా మార్చులేదు. మోహంలో పెద్దగా మార్పులేదు. ఆ గాయపు మచ్చ ఇంకా అలాగే ఉండటంతో నిన్ను తేలిగ్గానే గుర్తుపట్టాను. అవే చేతులతో తనకు ప్రాణం పోశానన్న సంగతిని మర్చిపోయి మాట్లాడుతున్న శంకరనారాయణ మాటలకు రామకోటి కదలిపోయాడు. కొట్టిన చిన్న దెబ్బకే అంతలా బాధపడిపోతున్నాడు. మరి తనేం చేశాడు? చెరువులో మునిగి అతని ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా పట్టించుకోలేదు. పైగా ఆ విషయాన్ని ఆ రోజే మర్చిపోయాడు. రామకోటి కళ్లనుండి ధారాపాతంగా నీళ్లు కారసాగాయి. అది చూసి శంకరనారాయణ అన్నాడు, రామకోటి, కుదిరిన నీ కూతురి పెళ్ళి, నీ కొడుక్కి ఉద్యోగము, బాధ్యత మొత్తం నేనే తీసుకుంటాను. మనసులో ఏ దిగులు ఆందోళన పెట్టుకోకు. సంతోషంగా ఉంటే నువ్వు త్వరగా కోలుకుంటావు. శంకరనారాయణ ఇంకేదో చెప్తుండగానే రామకోటికి, ఉపకారికి నుపకారము విపరీతముగాదు. సేయ పద్యం గుర్తుకొచ్చి కాళ్లమీద పడటం చేతకాక శంకరనారాయణ చేతులు రెండూ గట్టిగా పట్టేసుకుని బోరుమన్నాడు. పట్టుకున్న తన చేతులను ఓదార్పుగా 2 నిమిషాలు అలాగే ఉంచాడు శంకరనారాయణ. రామకోటికి రోదన తప్పించి ప్రయత్నించినా మాటలు దొరకడం లేదు. తనకోసం వెయిట్ చేస్తున్న డాక్టర్లు గుర్తుకొచ్చిన శంకరనారాయణ వెంటనే లేచి నిలబడుతూ రామకోటి, భగవంతుడు నాకు డబ్బు ఇచ్చాడు. సేవ చేసే వృత్తినిచ్చాడు. 10 మంది కోసం వీటినెలా ఉపయోగిస్తున్నానో తర్వాత చెప్తాను. నా సాయాన్ని నువ్వు ఇంకో విధంగా ఆలోచించి అభిమాన పడకూడదనే ఈ మాట చెప్తున్నాను. రిలాక్స్డ్గా ఉండు అనేసి వడివడిగా నడిచి వెళ్తుంటే శంకరనారాయణ పేరులోని 2 దేవుళ్లతో పాటు మరో దేవుడు నడిచి వెళ్తున్నట్టుగా అనిపించింది రామకోటికి. ఆ దేవుళ్ళు మాట్లాడరు. మాట్లాడే ఇలాంటి దేవుళ్లతో కాగల కార్యం చేయిస్తూ ఉంటారు. ఒకవైపు పశ్చాత్తాపం, మరోవైపు కృతజ్ఞతాభావం ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే చెమ్మగిల్లిన కళ్లతో వెళ్ళిపోతున్న శంకరనారాయణ కేసి అలా చూస్తూ ఉండిపోయాడు.